దేవుని రూపమైన మనుషుల్లోనే చాలా ప్రాబ్లం వచ్చింది. దేవుడు భూలోకమును చూసినప్పుడు దేవుని సన్నిధి నాది ఏమైపోయిందంటే చెడిపోయింది, పాడైపోయింది అంటండి. పక్షులు ఏం పాడడం లేదు, జంతువులు ఏం ప్రాబ్లం లేదు, జీవరాశులు ఎక్కడా తేడా లేదు. తేడా అంతా ఎక్కడ వచ్చింది తెలుసా? దేవుడు కలల కన్ని, దేవుని రూపాన్ని, దేవుని పోలికతో పుట్టించిన మనుషుల్లోనే తేడా వచ్చేసింది. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, కుట్రలు, భయంకరమైనటువంటి దాడులు. ఒకరంటే ఒక సహాయం చేసిన మనసు లేదండి. జంతువుల్లో ఉన్న సహాయాలు ఉన్నాయి, జంతువుల్లో ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాయి. కాకి చిలకకు భోజనం పెడుతుందండి. ఒక తాబేలు పిల్ల ఒడ్డున పిల్లలను పెడితే ఆ పిల్లలు ఎలాగైనా సరే వాటిలోనికి తీసుకెళ్లిపోవాలి నెలలో. కానీ వాటి కోసం చాలా జాగ్రత్తగా నెలలోకి వెళ్ళేంత వరకు మరొక పక్షి, మరొక జంతువు కాపలా ఉండి వాటిని కాపాడే విధానం చూసాం. కానీ మనుషులలోనే తల్లి అంటే, తండ్రి అంటే బిడ్డలకు పడని పరిస్థితి, అత్త అంటే కోడలకు, కోడలంటే అత్తకు పడని పరిస్థితి, కుటుంబ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే చిన్న భిన్నం అయిపోయిందండి.